నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఫుల్ స్పీడ్ లో ఫౌజీ, సేమ్ ప్లేస్ లోనే నాని, ఇంకా చెక్కుతున్న అఖిల్, లొకేషన్ మార్చిన చరణ్, ఇలా హీరోలు సీరియస్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ సినిమా షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారు? లెట్స్ హావ్ ఎ డీటెయిల్డ్ లుక్. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఫౌజీ మీదే ఫుల్ కాన్సంట్రేట్ చేయబోతున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసిన టీం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వార్ బ్యాక్ టాప్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ వరల్డ్ వైడ్ గా అంచనాలు పెంచేసిన రాజమౌళి షూటింగ్ ని కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా అంతే స్పీడ్ తో చేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ శంషాబాద్ తాహిర్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసిన రాజమౌళి ఫుల్ ప్లాన్డ్ గా నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆన్ టైమ్ లో రిలీజ్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. హై ఎండ్ క్వాలిటీతో గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబైలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంది టీం. ఎన్టీఆర్ లాంగ్ బ్రేక్ తర్వాత షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దాంతో ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఒకేసారి సినిమాని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే నాన్ స్టాప్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ పవర్ హౌస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమాని షూట్ చేసి పాన్ ఇండియా వైడ్ సాలిడ్ ప్రమోషన్లు చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తోంది టీం. నెక్స్ట్ మంత్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయిన టీం ఢిల్లీలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు అందరూ షూటింగ్స్ ని కంప్లీట్ చేసే పనిలోనే ఉన్నారు. మరోవైపు యంగ్ హీరోలు కూడా అంతే కమిటెడ్ గా కంటిన్యూస్ గా షూట్స్ చేస్తున్నారు. ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు సాధించాలని డిసైడ్ అయిన నాని తన అప్ కమింగ్ మూవీ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నాని శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో నటిస్తోన్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ అవుతోంది. 30 ఎకరాల్లో భారీ సెట్ వేసిన టీం మేజర్ సీన్స్ అన్ని ముచ్చింతల్లోనే షూట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ రవికిరణ్ కోలా సినిమాకు సంబంధించి టైటిల్ లాంచ్ తో హంగామా క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ రాహుల్ సాంక్రిత్యన్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమాని కూడా సూపర్ ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ దండు మైలారంలో జరుగుతోంది. అక్కినేని అఖిల్ ఇంకా తన లెనిన్ సినిమాని చెక్కే పనిలోనే ఉన్నాడు. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ అయిపోయిన ఈ సినిమా ఒకసారి హీరోయిన్ మారి మరోసారి సీన్స్ షూట్ తో డిలే అవుతూ వస్తోంది. అందుకే ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ కూడా చేసుకోలేకపోయింది. ప్రస్తుతం లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. 2025 ఎండింగ్ వచ్చేసింది. ఈ సంవత్సరం ప్రతి వీకెండ్ కి థియేటర్లోకి వచ్చి సందడి చేశాయి సినిమాలు. అలా ఈ సంవత్సరానికి సంబంధించి లాస్ట్ వీకెండ్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి కొన్ని సినిమాలు. మరి 2025లో చివరిగా రిలీజ్ అవుతున్న సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ సంవత్సరానికి ఆడియన్స్ ముందుకు రావడానికి లాస్ట్ వీకెండ్ మల్టిపుల్ సినిమాలతో రెడీ అవుతోంది వీకెండ్. స్పెషల్లీ డిసెంబర్ 25 గురువారం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో చరణ్ లాంటి స్టార్ హీరోల ప్రమోషన్లతో ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయిన సినిమా ఛాంపియన్. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఫుల్ ప్లెజ్డ్ కమర్షియల్ హీరోగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమా ఈ గురువారం రిలీజ్ అవుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ తో పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఛాంపియన్ డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది. ఆది సాయి కుమార్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శంబాల సినిమా కూడా డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. 1980లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా హారర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కంటెంట్ తో హైప్ క్రియేట్ చేస్తోంది. సినిమా ఈవెంట్ కి అనిల్ రావిపూడి రావడంతో సినిమా మీద మంచి టాక్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 25నే పతంగ్, దండోరా అనే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అప్కమింగ్ ఆర్టిస్టులతో పతంగ్ మూవీ రిలీజ్ అవుతుంటే శివాజీ, బిందు మాధవి, నందు, నవదీప్ లాంటి ఇంట్రెస్టింగ్
ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో కమర్షియల్ ఎమోషనల్ డ్రామాగా దండోరా సినిమా ఆడియన్స్ ముందుకొస్తోంది. ట్రైలర్ తో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది సినిమా. డిసెంబర్ 25న అన్ని సినిమాల సందడి కంటిన్యూ అవ్వబోతోంది. ఇప్పటికే రేసులో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలకు తోడు అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈషా సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ గా ఈషా మూవీ గురువారం థియేటర్లోకి వస్తోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని డైరెక్ట్ చేసిన ప్రదీప్ ధూళిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బ్యాడ్ గర్ల్ మూవీ కూడా డిసెంబర్ 25నే రిలీజ్ అవుతోంది. ఈ వీకెండ్ కి డైరెక్ట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల సందడి కూడా గట్టిగానే ఉండబోతోంది. సౌత్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే రిలీజ్ బరిలోకి దిగుతోంది మోహన్ లాల్ సినిమా. ఈ సంవత్సరం ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న సీనియర్ స్టార్ మోహన్ లాల్ 2 డిఫరెంట్ రోల్స్ లో వృషభ సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వృషభ డిసెంబర్ 25న తెలుగు, మలయాళంలో రిలీజ్ అవుతోంది. కార్తికేయ డైరెక్షన్ లో కన్నడ స్టార్ సుదీప్ హీరోగా తెరకెక్కిన సినిమా మార్క్. సుదీప్ పవర్ఫుల్ పోలీస్ రోల్ చేసిన ఈ మార్క్ మూవీ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకొస్తోంది. నవీన్ చంద్ర, యోగి బాబు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ మార్క్ సినిమా డిసెంబర్ 25న తెలుగు, కన్నడలో రిలీజ్ అవుతోంది. హిందీ నుంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా తెరకెక్కుతోన్న యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ తూ మేరీ మైతెరా తూ మేరీ సినిమాలు డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ఆల్రెడీ హాలీవుడ్ మూవీ అవతార్ 2 థియేటర్లలో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంటే మరోవైపు మరో హాలీవుడ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అనకొండ 1997లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, సీజీతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనకొండ వరల్డ్ వైడ్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాని రీబూట్ చేసి డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లలో అన్ని లాంగ్వేజెస్ నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుంటే మరోవైపు ఓటీటీలు కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. స్పెషల్లీ తెలుగు నుంచి రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా డిసెంబర్ 25న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అనౌన్స్ చేస్తే, కీర్తి సురేష్ చేసిన రివాల్వర్ రీటా డిసెంబర్ 26న నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవ్వబోతోంది. ఇలా డిసెంబర్ కి సాలిడ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి థియేటర్లో. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye-bye. Fashion partner Shoppers Stop.